సాధ్యమా అని ప్రతి వాళ్ళు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు పంది కొక్కులాగా రాష్ట్ర ఖజానాని బొక్కినటువంటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు. ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 20,000 కోట్లు కాదు, 21,000 కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల్ని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడి నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 21,000 కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు. ఎంతో నిబద్ధత, ఎంతో సంకల్పం, పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కేవలం వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి వదిలేద్దామనంటే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. వాళ్ళకి వ్యాపారాన్ని కూడా చూపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయించడానికి ఓ పథకాన్ని ఇచ్చింది. ఆ పథకం ఒక్కటే కాదు, వాళ్ళు తిరిగేటువంటి బస్సులు, ఆర్టీసీ సంస్థకు చెందినటువంటి బస్సులు కూడా మీ ద్వారా కొనుగోలు చేపించి వాటిని, అదే బస్సుల్ని ఆర్టీసీకి అద్దెకిచ్చి అక్కడి నుంచి మళ్ళీ రాబడి మీకు వచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంఓ చేసి ఆర్టీసీకి దాదాపు బస్సులు 600 బస్సులను కొనిపించినటువంటి ఘనత బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 600 బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి పోగేసుకునేటువంటి మహిళలు ఈరోజు బస్సులకు యజమానులు అయ్యారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వెలుగులు నింపేటటువంటి న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వస్తే అది టాటాలకో బిర్లాలకో సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎనర్జీ శాఖ చూస్తున్న నన్ను పిలిచి, అట్లాగే సీతక్క గారిని పిలిచి, మనం ఈ ప్రభుత్వం మహిళలకు డబ్బులు ఇస్తా ఉన్నాం, కరెంటు మీరు కొంటా ఉన్నారు, ఆ పెట్టే పరిశ్రమలు మహిళలకు ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెడతారు, ఆ పరిశ్రమల ద్వారా కరెంటు మీరే కొనండి, మళ్ళీ వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి 1000 మెగావాట్లని సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి 1000 మెగావాట్ల పవర్ని మహిళల కోసం ఎంఓయూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో మొట్టమొదటిసారి సోలార్ పవర్ని డ్వాక్రా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మొదలుపెట్టిందని చెప్పడానికి కూడా గర్విస్తా ఉన్నాం, సంతోషిస్తా ఉన్నాం. సోదరి మళ్ళందరూ ఆలోచన చేయండి. మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను చదివించుకోవడానికో, లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడానికో, లేకపోతే ఇంకో ఏదో చేయించుకోవడానికో వడ్డీకి 10 రూపాయలకో 7 రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దృష్టాంతం నుంచి ఈరోజు మీకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అండగా ఉంటుందని చెప్పి ఎవరు 10 రూపాయలకు వడ్డీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ 21,000 కోట్ల రూపాయలని ఎన్ని లక్షల మంది మహిళలకు ఒప్పజెప్పి ఈరోజు రాష్ట్రంలో మహిళలు మీరే ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు కావాలని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు, మీరు వ్యాపారం ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని, వస్తువుల్ని కూడా అమ్ముకోవటానికి కావాల్సినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఒక బజార్ని మీకు ఏర్పాటు చేసి మాదాపూర్లో ప్రారంభోత్సవం చేసినటువంటి సంగతి కూడా మీకు తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు మీకే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మనం ఇచ్చేటువంటి అంతిమంగా మా అందరి ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రంలో మహిళ తలెత్తుకొని మహాలక్ష్మిలాగా ఎదగాలి, తిరగాలి, గౌరవంగా బతకాలనేదే ఏ ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన, లక్ష్యం కూడా. ఏం ఇన్ని 7 లక్షల కోట్ల పైబడి అప్పులుంటే కూడా 21,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చాము కదా. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు బడతలాగా పెరిగాడు, కానీ 7 లక్షల కోట్ల రూపాయల్లో లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? ఈరోజు మేము చేస్తా ఉంటే మహిళల కోసం, పేదవాళ్ల కోసం, రైతుల కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం, అనేక వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల కోసం సంపాదించినటువంటి డబ్బుని పోగేసి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే ఈరోజు చూస్తూ ఉండలేక, అయ్యో రాష్ట్రం బాగుపడిపోతుంది, ఈ ప్రభుత్వం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది, వీళ్ళన్నీ చేస్తే సమాజం మేల్కొని బాగుపడితే మా దగ్గర గులాంగిరి చేసేటువంటి వాళ్ళు ఎవరు మిగలరు కదా. అలా చేసే ఇందిరమ్మ రాజ్యం పైన ఏదో రకంగా బురద జల్లి ప్రజలకు ఏమి జరగకుండా చేస్తే బాగే అనేటువంటి ఒక కుట్రతో ఈరోజు అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారు. లెక్కలతో సహా చెప్తాం, మేము కడుగుతాం, మీరు చేసిందేంటో కూడా. ఈరోజు ప్రతి పైసని లెక్కగట్టి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాం మేము. ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మండలి ప్రతి పైసా ఈరోజు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకోవటం కోసం ఒకటేసారి 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక కలంపోటుతో ఈ రోజే జీవో ఇష్యూ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూలు బహుశా మీరు కళలో కూడా ఊహించి ఉండరు. ఈ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ అమెరికానో లేకపోతే అత్యంత విలాసవంతమైన పాఠశాలలో డబ్బులు కట్టి చదువుకున్నారు తప్ప పేద ప్రజల గురించి ఆలోచన చేయలే. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చావు, ఏ ఒక్క రోజైనా ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టమని ఆలోచన చేశావా? 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాబడి గురించి, పేద పిల్లలు చదువుకునేటువంటి కళాశాల గురించి, పాఠశాల నిర్మాణం గురించి ఆలోచన చేశావా? ఈరోజు చాకలి ఐలమ్మ గారి పేరు మీద, ఈ తెలంగాణ వీర వనిత పేరు మీద దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆ మహిళా యూనివర్సిటీకి వీర వనిత చాకలి ఐలమ్మ అని నామకరణం చేయటమే కాకుండా ఆ కళాశాలలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటారు, దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు 500 కోట్ల రూపాయలకైనా ఖర్చు పెడదామని చెప్పి వారు ప్రత్యేకంగా విజిట్ చేసి మరీ నాకు చెప్పి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా రిలీజ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మహిళలకు అభ్యున్నతి కోసం ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మీలాగా గాలి కబుర్లు చెప్పట్లేదు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి కనీసం ఒక్కటి కూడా మీరు కట్టలేని పరిస్థితిలో ఇవాళ 58 స్కూల్కి ఒకటే రోజు ఇవాళ జీవో ఇటమే కాదు, ప్రతి స్కూల్కి 30 కోట్ల రూపాయలు ముందే పార్క్ చేసి వాటికి నిధుల ఇబ్బంది లేకుండా ముందుకు పోయే కార్యక్రమాన్ని కూడా వారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి నిధులు రిలీజ్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, బిడ్డలు ఈ సమావేశంలో ప్రతి తల్లి బిడ్డ ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటువంటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున ఖర్చు పెడతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇలా చేయొద్దు, మహిళలకు నిధులు ఇవ్వద్దు, వడ్డీ లేని రుణాలు ఇవ్వద్దు, పేదవాళ్ళకి ఏమీ చేయొద్దు,
ఇందిరమ్మ ఇళ్ళు కట్టొద్దు, మీలాగా అబద్ధాలు చెప్పి డబుల్ బెడ్రూమ్ కడతామని 10 సంవత్సరాలు గాలి కొదిలేయాలా అని మేము ఆలోచన చేయట్లే. ఇవాళ ఈ పేద మహిళల పేరు మీద 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇంటిని శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని మొదటి దశ, రెండో దశలో ఇంకొక 3,500ని ప్రతి శాసనసభలో చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఇది మా అంకిత భావం ప్రజల కోసం. అందుకే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, మేము సంపాదించే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోగేసే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు పెట్టుకొని ఈరోజు 21,000 కోట్ల రూపాయలు దాటించి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటించి మీ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వాన్ని, పేదల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నిరుద్యోగ యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఈ వర్గాలందరిపైన ఉంది. లేకపోతే ఈ వర్గాలు ఎవరు బాగుపడకూడదని దొరతనంతో ఆలోచన చేసేట కుట్రదారులు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ దొరల దోపిడీ 10 సంవత్సరాలు చూసాం. ఇక దరిదాపును కూడా రానియొద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళం మనం ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మన ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా మనం అందరం పేద మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందుదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో, రాష్ట్రం పట్ల తల్లులందరూ మీకున్న భక్తితో, ఆనరబుల్ సీఎం గారి పట్ల మీకున్న ఆశీర్ అనురక్తితో ప్రతి గృహలక్ష్మిని మహాలక్ష్మిలా మలచటం తన వంతు అని సాగుతోన్న మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరించే ముందు వారి హృదయాన్ని ఆవిష్కరిస్తారు.